ఏపీలో సిట్ విచారణ పారదర్శకంగా లేదని అనుమానం వ్యక్తం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వందలాది మంది దాడుల్లో పాల్గొంటే కేవలం 124 మందిని మాత్రమే అరెస్టు చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. అంతేకాదు ఏపీలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత కూడా సరిగ్గా లేదన్నారు నారాయణ. స్ట్రాంగ్ రూమ్ చోట పోలీసులు పెట్టకపోవడం, కెమెరాలు పెట్టకపోవడం, వాళ్ళు క్యాండిడేట్ కారులో నుంచి ఫోన్ చేశాడు పోలీసులకి, వాళ్ళు రాలే, 45 మినిట్స్ రాలేదు. ఇది ఒక విధంగా పథకం ప్రకారం వారి దాడి చేస్తే పోలీసులు చూసి చూడకుండా ఉన్నమాట వాస్తవం. వాళ్ళు చేసిన విచారణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కాలక్షేపం చేసేటువంటి చెప్తే కుదరదు. ఎన్ని ఇన్సిడెంట్స్ అయింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి, ఎంతమంది అరెస్ట్ చేశారు వాళ్ళు? మొత్తానికి 124 మంది అరెస్ట్ చేశారు. కానీ దాన్ని పార్టిసిపేట్ 1310 పార్టిసిపేట్ చేశారు. అందులో ఈ 124 మంది కూడా నాకు తెలిసి నాయకులే బ్యానర్ పేర్లు పెట్టి సర్వే చేయించారు. అయితే నాయకుల పేర్లు వస్తుందని చెప్పేసి అని నాయకుల పేర్లు తప్పించుకోవడానికి పోలీసులు ఆలోచించబడి వాళ్ళే కొంతమంది అమాయకులు పంపించి అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించిన వాళ్ళే 124 మంది.